నమస్కారం అండి. నా పేరు మారుతి. మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఉదయాన్నే అందరూ లేచి నదులకు వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు నదులకు వెళ్ళి దీపాలను వదిలిపెట్టి ఆ కార్తీక దామోదరుడికి, కృత్తిక మహాలక్ష్మికి నమస్కరిస్తారు. ఆ రోజునే పోలి స్వర్గం అని కూడా అంటారు. అసలు పోలి స్వర్గం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. కార్తీక మాసం అంతా దీపాలు పెట్టినా, ఎటువంటి అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోయినా, మార్గశిర పాడ్యమి రోజున తెల్లవారుజామునే కృత్తిక మహాలక్ష్మికి, కార్తీక దామోదరుడికి పూజ చేసి నదీ ప్రాంతాలలో లేదా కొలనుల్లో దీపాలను వదిలిపెడతారు, అరటి డొప్పల్లో వెలిగించి. దాన్నే పోలి స్వర్గం అని కూడా అంటారు. అసలు ఈ రోజుకు పోలి స్వర్గం అని ఎందుకంటారో, ఎందుకు పేరు వచ్చిందో కథలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, అనగనగా ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పోతడు చాకలి. అతను ఊరి వాళ్ళ బట్టలను శుభ్రపరిచేవాడు. అతని భార్య మాలి. వారికి 4 కుమారులు. వారికి తగిన సమయంలో వివాహం చేయగా 4 కోడళ్ళు వచ్చారు. అందులో మొదటి 3 మహా అహంభావులు, పొగరు స్వభావం కలిగిన వారు కాగా, ఆఖరి కోడలు పోలి. ఆమె అత్యంత శాంత స్వభావం కలిగి దైవం పట్ల భక్తి, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండేది. మాలి అంటే అత్తగారు మిగిలిన 3 కోడళ్ళు ఇంటి పనులను ఎగవేస్తూ, ఆ పని అంతటినీ పోలి చేత చేయిస్తూ, ఆమె భర్త వచ్చేసరికి ఆమెపై లేనిపోని నిందలు మోపుతూ అతని చేత కొట్టించి తిట్టించేవారు. అయినా సరే పోలి ఎంతో మంచి స్వభావంతో ఏ మాట మాట్లాడకుండా వారు చెప్పిన పనులన్నీ చేస్తూ నిరంతరం దైవాన్ని స్మరిస్తూ ఉండేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. అత్తగారు మహా అహంభావి. ఆమెకు మాత్రమే పూజల గురించి, దైవం గురించి బాగా తెలుసునని అహంకారంతో ఉండేది. అలా ఉన్న ఆమెకి పోలి చేసే పూజలు కానీ, పోలి దైవభక్తి కానీ కిట్టేది కాదు. ఆమెపై ఎప్పుడూ అసూయ పడుతూ ఉండేది. ఈసారి కార్తీక వ్రతాచరణ పోలి చేత చేయనివ్వకుండా ఎలాగైనా ఆపేయాలనే దుర్బుద్ధితో ఆమెపై లేనిపోని పనుల భారాన్ని మోపి, ప్రతిరోజు ఉదయాన్నే లేచి దైవం పట్ల, ఆచారాల పట్ల విలువలేని తన 3 కోడల్ని తీసుకుని రోజు ఉదయాన్నే నదికి బయలుదేరేది. నదీ స్నానాలకు వచ్చేవారు అందులో కొంతమంది భక్తితో వచ్చేవారైతే, తమ తమ ఆడంబరాలను చూపుకుందుకు కొందరు వచ్చేవారు, కొందరు కాలక్షేపానికి వచ్చేవారు. అలాగే అత్తగారు మిగిలిన 3 కోడళ్ళు కూడా మాలిపైన, అంటే ఆఖరి కోడల పైన లేనిపోని చాడీలు చెప్పుకుంటూ దైవం పట్ల భక్తి లేకుండా మసిలేవారు. అదే సమయంలో ఇంటి వద్ద ఉన్న మాలి తను కూడా నదికి వెళ్ళి దీపాలు పెట్టుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉండేది. ప్రతిరోజు ఇంటి వద్దనున్న పనులన్నింటినీ ముగించుకుని స్నానం చేసి దీపం వెలిగించుకోవాలనే ఆతృతలో ఇంటి వద్దనే ఉన్న ఒక పత్తి చెట్టుకి పత్తికాయను కోసి, ఆ పత్తితోటే ఒక ఒత్తిని చేసి, మజ్జిగ చిలికినప్పుడు కవ్వానికి అంటుకున్న చిన్న వెన్నపిసరిని అంటించి దాంతో దీపారాధన చేసి హరిని స్మరిస్తూ ఉండేది. కార్తీక మాసం అంతా అలాగే గడిచింది. మార్గశిర శుద్ధ పాడ్యమి రాగా అందరూ యథావిధిగా నది వద్దకి దీపాలు వెలిగించుకుందుకు, దైవ దర్శనానికి, పారాయణకు వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా పోలి ఉదయాన్నే యథావిధిగా లేచి తన ఇంటి పనులన్నింటినీ ముగించుకుని స్నానం ఆచరించి యథావిధిగా ఆ పత్తికాయలో ఉన్న పత్తిని తీసి ఒక ఒత్తిని చేసి దానికి వెన్న రాసి దానితో దీపం పెట్టి హరిని ధ్యానించుకుంది. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ధర్మాచరణ, దైవభక్తి విడవకుండా ఉన్న పోలిని చూసి దేవతలు ఎంతో సంతోషించి వెంటనే ఆమెను సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంలో వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, మిగతా 3 కోడళ్ళు అది వారి కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంలో ఆ పోలి కాళ్లను పట్టుకుని వేళ్లాడింది అత్తగారు.
ఆమె తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకళ్ళ కాళ్ళను పట్టుకుని వేళ్లాడారు. కానీ దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గంలో చేరుకునేటంత నిష్కల్మషమైన మనసు, నిశ్చలమైన దైవభక్తి, ధర్మాచరణ ఉన్నాయని వారిని కిందకి దింపేశారు. అలా ఎటువంటి ఆడంబరాలు చేయకుండా నిరాడంబరంగా దైవాన్ని స్మరిస్తూ తనకు అందుబాటులో ఉన్నదాన్నే దైవానికి సమర్పిస్తూ దీపారాధన చేస్తూ ఆ కార్తీక వ్రతాచరణ చేసిన పోలికి స్వర్గం చేరుకునే అవకాశం లభించింది. ఈ రోజున నిష్కల్మషమైన మనసు కలిగి స్వర్గాన్ని చేరుకుంది కాబట్టి దీనికి పోలి స్వర్గం అని పేరు వచ్చింది. ఈ రోజున ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి తమ తమ పనులు ముగించుకుని స్నానం ఆచరించి నదీ తీరాలకు వెళ్ళి ఆ కార్తీక దామోదరునికి కృత్తిక మహాలక్ష్మికి నమస్కరించి నదిలో అరటి డొప్పలతో దీపాలను వెలిగించి ఆ దీపాలను వదులుతారు. అందరికీ నదులు పుణ్యతీర్థాలు అందుబాటులో ఉండవు కాబట్టి అలా లేనివారు తమ తమ ఇళ్లలోనే తులసి మొక్క వద్ద ఏదైనా ఒక పొద్ద పాత్ర నిండా నీటిని నింపి దానికి పసుపు బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించి దానినే మహానదిగా భావిస్తారు. తులసి మొక్కలోని చిన్న మట్టి ముద్దను చేసి ఆమెను కృత్తిక మహాలక్ష్మిగా పూజిస్తారు. కొబ్బరికాయ, పెసరపప్పు, చనివిడి, అరటిపళ్ళు వగైరాదులు నైవేద్యంగా సమర్పిస్తారు. తరువాత అరటి డొప్పలలోని దీపాలను వెలిగించి ఆవునేతితోటి ఆ నీళ్లు నింపిన పాత్రలో విడిచిపెడతారు. కొందరు కొబ్బరి చిప్పలలో వెలిగిస్తారు, మరికొందరు వెలగ చిప్పలలో కూడా వెలిగిస్తారు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది అరటి డొప్పలో దీపాలు వెలిగించడం. అది ముఖ్యంగా నదిలో దీపాలను వదిలిపెట్టేవాళ్ళు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించడమే చాలా శ్రేష్టమైనది. ఎందుకనగా దీపాలు ఘనమైన తర్వాత వాటి పర్యంతం మనం వాడే వస్తువులన్నీ ఏవీ ప్రకృతికి హాని కలిగించకుండా ఉండేవై ఉండాలి కాబట్టి అరటి డొప్పలైతే శ్రేయస్కరం. ఈ కార్తీక మాసం అంతటా ఏ అవాంతరాలు ఎదురై దీపాలు వెలిగించలేకపోయినా ఈ ఒక్క పోలిపాడ్యం రోజున వెలిగిస్తే మాసమంతా వెలిగించిన పుణ్యం వస్తుంది. అలాగే దీపదానాలు, వస్తుదానాలు, స్వయం పాకాలు, గుమ్మిడి పండు మొదలగు దానాలు కార్తీక మాసంలో చేయలేకపోయినా ఈ రోజున దానాలు చేసుకుంటే అంతటి ఫలితం లభిస్తుంది. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకం, రవిక మొదలైన వాటితో కొంతమంది ముత్తైదులకు కృత్తిక మహాలక్ష్మిగా తలచి వాయినాలు కూడా ఇస్తూ ఉంటారు. ముత్తైదులకు, బ్రాహ్మణులకు ఎవరి శక్తి కొలది వాళ్ళు భోజనాలు పెడతారు. అటువంటి పోలిపాడ్యమి రోజు ఈ సంవత్సరం సోమవారం వచ్చింది. మీ ఆచారాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి అందరూ ఈ పోలి స్వర్గం రోజున కథ వింటూ దీపారాధనలు చేస్తూ పుణ్యాన్ని ఆర్జించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వ్రత కథలు మొదలైనవి మీకు అందించడం కోసం నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.